అట్లాగా ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంట, ఒరే మన కాడున్న బొమ్మల కన్నా ఈజిప్ట్ బొమ్మలు పవర్ఫుల్ రా, అందుకనే వాళ్ళు అంత గొప్పగా డెవలప్ అయింది ఏమనుకుంటున్నారంట. అదే ఉంటుంది, అదే మన దేశంలో ఉండే బొమ్మల కన్నా ఈజిప్ట్ దేశంలో ఉండే బొమ్మలు పవర్ఫుల్ రా నాయన, అంతకన్నా పవర్ఫుల్ ఈ భూమి మీద ఎక్కడా లేవు అని అంటున్నాడు. అర్థమవుతుందా? అయ్యి ఈజిప్ట్లో ఉన్నాయంట, అక్కడ బల ప్రదర్శన దేవుడు పెట్టాడు. కాబట్టి మీ దగ్గర ఉన్న అన్నిటికన్నా పవర్ఫుల్ అనుకుంటున్నారు చూసారా, దానికి వ్యతిరేకంగా మీ ఊరు మధ్యలో దేవుడు తన బల ప్రదర్శనని చేస్తున్నాడు అని అంటున్నాడు. తర్వాత అనేకులైన అన్యజనులను బలిష్ఠులైన రాజులను ఆయన హతము చేసినవాడు. ఏం చేశాడంట, అక్కడ బల ప్రదేశాన్ని సూచక్రియలు చేస్తున్నాడు అనమాట. వాళ్ళు ఎవరైతే రాజు బలవంతుడు అనుకుంటున్నారు చూసారా, ఆ రాజుకున్న బలం ఎక్కడి నుంచి వచ్చిందని వాళ్ళ ఉద్దేశం. ఫరో బలం ఏంటి, ఫరో బలం ఏంటి, ఐగుప్తుకే ఫరో బలం, అవునా? ఆ ఫరో యొక్క బలం ఏంటి, ఆ నుంచున్న బొమ్మే ఏంటంట, ఆయన బలం ఏంటి, ఆ నుంచున్న బొమ్మే ఏదో చేసిద్ది, నన్ను కాపాడిద్ది. ఆయన కూడా పొద్దున లేచి ఏం చేస్తాడు, ఇక ఆ బొమ్మ దగ్గర కార్యక్రమాలని, అవునా? అక్కడికి వెళ్ళి అది చేస్తాడు. ఈయన బలం ఏందంట, ఈయన బలం ఆ బొమ్మే, అవునా? కాబట్టి ఏమంటున్నాడు, అనేకులైన ఆ రాజులు ఎవరైతే ఉన్నారో, మా దగ్గర ఉన్న మామూలు బలమైంది కాదు, అది తీస్తే పవర్ఫుల్ అని అనుకుంటారు కదా, వాళ్ళందుకని ఆ రాజులందరికి అప్పుడు అయ్యే ఉండేది, మా దగ్గర ఉన్న వాళ్ళు బలమైన వాళ్ళు, గొప్ప శక్తులు కలిగిన వాళ్ళు అని చెప్పి అప్పుడు రాజు వాళ్ళందరినీ అంట చిత్తుగా ఓడిచ్చాడంట. వాళ్ళు గొప్ప దేవుళ్ళు అయితే, వాళ్ళు నిజమైన దేవుళ్ళు అయితే, వాళ్ళు శక్తి కలిగిన దేవుళ్ళు అయితే, మరి ఇప్పుడు వాళ్ళు ప్రదర్శన వచ్చింది కదా, దేవుడు అక్కడికి వెళ్ళి వాళ్ళందరి మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈయన బలం చూపించేటప్పుడు మరి వాళ్ళ దగ్గర ఉన్న బలం వాళ్ళు కూడా చూపెడతారుగా. మరి వాళ్ళ బలం చూపెట్టినప్పుడు ఎవరు గెలవాలి, అవునా కదా? ఇప్పుడు ఫేక్ ఒరిజినల్ రెండింటికి మంట ప్రవేశపెట్టామనుకోండి, ఏది బూడిదైపోయింది, ఫేక్ బూడిదైపోయింది, ఒరిజినల్ మాత్రం ఇంకా మెరుపు వచ్చింది అనమాట. అక్కడే అన్నమాట సువర్ణంగా మారేది. దేవుడు తన బల ప్రదర్శనకు వచ్చేటప్పుడు ఇదంతా ఎవరు చూస్తున్నారు, సమస్త మానవాళి చూస్తున్నారు అనమాట. అప్పుడు నిజమైన దేవుడు ఎవరో తెలుసుకుంటున్నారు అందరూ, తెలుసుకోండి అని అంటున్నాడు. వాళ్ళకొక్కరికైనా మనకు కూడా మన వాళ్ళు కూడా ఏం చేస్తారు, 3 వారాలు ఉపవాసం ఉంటారు, కాదంటే 4వ వారం వెళ్ళి కట్టించుకొని వస్తారు వెళ్ళి, అర్థమవుతుందా? 4వ వారం వెళ్ళి కట్టించుకొని వస్తారు, ఇక్కడ కనపడకుండా. నల్లతాళ్ళు కట్టారా, ఇక్కడ నల్లతాళ్ళు కట్టారా, దిష్టి తగలకుండా కట్టారా, ఆలోచన రాగానే అయిపోయింది మొత్తం, యాసిడ్ మొహం మీద పడతా అక్కడ డేట్ ఫిక్స్ అయినట్టే. ఏంటంట, నల్లతాడు కడితే అంతే. ఇక నేను అంటానని కాదండి, ఇవన్నీ జనరల్గా